తను ఇందులో బడ్స్ ఉన్నాయి రెండు, ఆ బడ్స్కు తన సెలైవా లాలాజలం అంటిస్తారు. అంటించిన తర్వాత వారికి ఆ చైన్లో ఉన్నటువంటి నెగిటివ్ వలన ఎంత ఆరా తగ్గుతుంది అనేది మనం దాన్ని గుర్తిద్దాం. ఒకసారి సెలైవా అంటించు, వాటికి నాలుగు మీద టచ్ చేసి పెట్టేసి మంచిది, ఫ్రెష్ అవి చాలు. రెండు ఇదిగో ఇందులో పెట్టేస్తున్నారు, పెట్టేసి కలపకు, చేతులు కలపొద్దు. ఇప్పుడు తన యొక్క ఆరా పవర్ ఇంత ఉంది, సుమారుగా 4 మీటర్స్ దగ్గర వరకు ఉంది. ఇక్కడ వస్తే క్లోజ్ అయిపోయింది ఆరా స్కానర్, ఇక్కడ వరకు ఉంది. ముందుకు వస్తే కూడా క్లోజ్ అయిపోయింది. ఇది తన ఎడ్జ్. ఇప్పుడు ఆ చైన్ తీసుకోండి, చైన్ చూపించు. చైన్ చేతిలో పట్టుకున్నారు. ఇప్పుడు చైన్ పట్టుకున్న తర్వాత తనకు ఉన్నటువంటి ఆరా, న్యాచురల్ ఆరా కోల్పోయారు. ఇక ఇంత అయిపోయింది, చైన్ వల్ల తగ్గిపోయింది. మళ్ళీ అక్కడ పక్కన పెట్టేసి మళ్ళీ న్యాచురల్ ఆరా వచ్చేసింది, పెరిగింది. ఇది మళ్ళీ ఇంత వచ్చేసి మళ్ళీ తీసుకొచ్చేయండి. అయ్యో ఓకే. ఇప్పుడు నెక్స్ట్ తనకి నవగ్రహ దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ సూర్యగ్రహం. సూర్యుని యొక్క ఆరా ఇంత ఉంది అంటే ఏ దోషం లేదు, బాగానే ఉంది. తర్వాత చంద్రగ్రహం యొక్క ఆరా. చంద్రగ్రహం కూడా బాగానే ఉంది. తర్వాత కుజగ్రహం యొక్క ఆరా. కుజగ్రహం ఆరా కూడా బాగానే ఉంది. తర్వాత బుధగ్రహం. బుధగ్రహం బాగానే ఉంది. తర్వాత గురువు. గురువు యొక్క పవర్ కూడా బాగానే ఉంది. తర్వాత శుక్రగ్రహం. శుక్రగ్రహ దోషం కూడా లేదు. తర్వాత శనీశ్వర గ్రహం. శనిగ్రహం దోషం ఉంది. శనిగ్రహ దోషం ఉంది కాబట్టి నీలం పెట్టుకున్నావు. నీలం ఒకసారి ఇదిగో, అది తీసినా కూడా శనిగ్రహ దోషం చూపిస్తుంది ఇక్కడ. అంటే ఆ యొక్క గ్రహం యొక్క ఆరా తక్కువ ఉంది. ఇదిగో శని పూర్తిగా దోషం ఉంది. పెట్టుకోదాన్ని. ఇగో ఏ మాత్రం శనిగ్రహం యొక్క ఆరా పెరగట్లేదు. కారణం ఏమిటంటే ఈ పంతులు గారు పెట్టుకున్నటువంటి స్టోన్ ఏదైతే ఉందో తనకు మ్యాచింగ్ స్టోన్ కాదు. అది అంటే తనకు అనుకూలమైనటువంటిది కాదు, దోషం పోగొట్టేది కాదనమాట. అంటే మార్కెట్లో అనేక రకాల నీలాలు దొరుకుతాయి, కానీ తన బాడీకి సెట్ అయ్యి ఎనర్జీ ఇచ్చేది, దోషం పోగొట్టేటటువంటి స్టోన్ మనకు కావాలి. కాబట్టి దాన్ని మనం చెక్ చేసే విధానం ఉంది. ఆరా స్కాన్తో చెక్ చేసి పెడితే దానికి యొక్క పవర్ పెరుగుతుంది. అది ప్రాక్టికల్ చూపిస్తా. స్టోన్స్ తీసుకురా. ఇప్పుడు చూడండి, ఈ శనిగ్రహం యొక్క పవరు 0 ఉంది. అది పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. అలాగే
ఇంకొక విషయం ఏమిటంటే ఇలా పంతులు గారికి వేద మంత్రాలు అనొచ్చు కాబట్టి శనిగ్రహం యొక్క మంత్రాన్ని, మూల మంత్రాన్ని, వేద మంత్రాన్ని చదువుతారు. అప్పుడు శని యొక్క గ్రహం యొక్క శక్తి పెరుగుతుందా లేదా అనేది ఒకసారి గమనిద్దాం. శనికి సంబంధించిన మంత్రం చదువు. ఓం శమగ్నిరగ్నిభిష్కర. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తౌ సూర్యః సంవాతో వాత్వరవ అపశ్చిదః. చెప్తున్నారు కంటిన్యూషన్. శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తౌ సూర్యః సంవాతో వాత్వరవ అపశ్చిదః. ఓం శమగ్నిరగ్నిభిష్కరశ్చన్నస్తౌ సూర్యః సంవాతో వాత్వరవ అపశ్చిదః. శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తౌ సూర్యః. శనిగ్రహం యొక్క మంత్రం చదవడం వలన ఆరా పవర్ అనేటటువంటిది ఎంత పెరిగింది చూడండి. చదువుతుండాలి. అయ్యో ఆపేసి. ఇప్పుడు చదివినప్పుడు మాత్రమే తనకి ఆరా అనేది శనిగ్రహం యొక్క దోషం మనకు చూపించట్లేదు. ఇదిగో మళ్ళీ చదివినప్పుడు మాత్రమే ఉంటుంది ఆ శక్తి, తర్వాత మళ్ళీ జీరో అయిపోయింది. మళ్ళీ ఒకసారి ఓం శనీశ్వర గ్రహాయ నమః చెప్పు. శనిగ్రహ శనీశ్వర గ్రహాయ నమః. ఓం శమగ్నిరగ్నివిష్కరశ్చన్నస్తౌ సూర్యః సంవాతో వాత్వరవ అపశ్చిదః. చూడండి, కాబట్టి మంత్రం చదివినప్పుడు మాత్రమే ఈ యొక్క శక్తి అనేటటువంటిది మనకు నిర్మాణం అవుతుంది శరీరం లోపల. అలాగే మీ గోత్రము, మీ పేరు చెప్పి ఎప్పుడైతే పూజ చేస్తారో అది మనకు వర్తిస్తుంది అనమాట. కాబట్టి ఇలాంటి తాత్కాలికంగా పూజలు చేసినప్పుడు మాత్రమే ఆ శక్తి నిర్మాణం అవుతుంది, తర్వాత ఉపయోగం అంతగా ఉండదు. కానీ మనం ఏదైతే స్టోన్ ధరిస్తామో ఆ స్టోన్ శాశ్వతమైన పరిష్కారం మనకు దాంట్లో ఉంటుంది.